ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే డబ్బుండే ధనికులు ఎందుకున్నారు? దేవాలయం అందరూ పడుతున్నారా? చిన్న గ్రామం, కుగ్రామం ఇది. దేవాలయం కట్టాలనే ఒక నిర్ణయం చేసింది. అది మన యొక్క సంకల్పం ఇప్పుడు కావచ్చు, మన తలరాల్లో రాసి పెట్టినారు. అది దేవుడు ఆలయాన్ని కట్టాలా, అది నిర్మాణం చేయాలా, అమ్మవారి యొక్క కృప ఆశీర్వాదం గ్రామంలో ఉండాలని రాసి పెడితే దేవుడు ఏ పని చేయాలంటే మనం ఇంత పని చేస్తామో దేవుడు రాంటి పోడు కదా. ఎవరైనా ఇది పద్ధతిగా ఉంటామా? ఎవ్వరు ఉండరు. ఇదంతా రుణముతో వచ్చింది సమాచారము. దేవాలయాన్ని కట్టడం ఉంటే భూమిని తవ్వుతాం, పుణ్యదనం ఏంటంటే మీరు వృక్షాలంతా నాశనం చేస్తారు. మామూలంగా రాయిని రాయి మాదిరి ఉండదు, మనం టైల్స్ అదంతా వేస్తాం. ఇదంతా రాక్షో బాధ, పాపకార్యం అది. దాన్ని అంతా వాస్తు రాక్షోణ హోమం చేస్తాం. అందుకే కసువుని కాల్చి దృష్టి అనేది తీసేస్తాం. అయిన తరువాత ఇక్కడ ఒక ఆకృతి అనేది ఉంది. మన సనాతన ధర్మంలో ఏమి అంటే ఒక కలశాన్ని ఉంచితే సరే, ఎక్కడికైనా మనకు తెలియని ప్రదేశానికైనా వెళ్ళి మామూలంగా ఒక కలశం పెట్టి దాని మీద పూలమాల వేస్తే ఆటోమేటిక్ గా చేతులెత్తి నమస్కారం చేస్తాం. అది ఏ దేవుణ్ణి ఆవాహన చేసినామో తెలియదు, కానీ మన నమ్మకమేమే దేవుడు ఉన్నాడు అది గట్టిగా నమ్ముతాం. అదంతా అయిన తర్వాత నిన్న రోజు గణపతి పూజ పుణ్యాహం చేశాము. ఈ రోజు కంకణ బంధనం కడుకున్నాం. కంకణం ఎందుకు కడుకున్నామంటే ఒక మనిషికి ఏ సమయంలో ఏ వార్త చూడుకుందో తెలియదు. ఆ అశౌచ పరిహారానికి రక్షా సూత్రం. దానికి ఏమి అంటే ఈ కార్యక్రమానికి మన వంతు కృషి సహాయం చేస్తాము. మేము మంత్రంలో చెప్పచ్చు, విగ్రహాన్ని అంతా ఎత్తేది పట్టేది మేమే చేసుకోవాలంటే కుదురుతుందా? బలశక్తి కావాలా. కాబట్టి మా వంతు సహాయం మేము చేస్తాము అని కంకణం కడుకున్నాము. అయిన తరువాత ఇక్కడ దేవుని ప్రతిష్టం చేసినాం. మంత్రాలతో ఆ కలశాన్ని ఆవాహన చేసినాం. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేషు మంటపేషు ధాన్యేషు సన్నిధిం కురుతానే మనం ప్రాణ ప్రతిష్టాపనలో చెప్తాము మంత్రం అది. స్వామి సర్వజగన్నాథ, స్వామి నువ్వు సర్వాంతరంగా ఉన్నావు, ఇక్కడ ఉన్నావు అక్కడ లేదు నేను చెప్పే కుదరదు. యావత్ పూజావసానకం, నేను ఎప్పుడైతే భక్తి శ్రద్ధ కలిగి నీ పూజ చేస్తానో తావత్ ప్రీతి భావేన, ఆ భక్తికి నువ్వు లోబడి నేను పెట్టించిన కలశంలోనూ మండపంలోనూ ధాన్యంలోనూ ప్రసన్నుడు కావు. అందుకే కలశం ఉంచేది. రేపు కుంభాభిషేకం చేస్తాము, ఆ కలశంలో ఉండే నీళ్ళు తల మీద ప్రోక్షణ చేస్తాం, ప్రార్థన చేస్తాం. అందుకు కలశ స్థాపన. ఇంత మాత్రం అలంకారం ఎందుకు చేయాలంటే మనం ఎట్లా రెడీ అయినాము, స్నానం చేసినామా, కొత్త వస్త్రాలు కడుకున్నామా, నీడిగా అలంకారం అయినామా, దేవుని కూడా అంతే. ఒక కలశము నేను చూడకూడదు, సాక్షాత్ పరమేశ్వరుడే కూర్చున్నాడు అనే ఒక భక్తి భావన మనలో వస్తే పూజకు శక్తి అనేది పొందుతుంది. ఒక వ్యక్తి అట్లా కూర్చుంటే మనం చెడుకుని లేకుండా చేస్తామా? యావది చేసలేదు, చూస్తూ ఉన్నాడేమో అని ఒక నమ్మకము, అవునా? కాబట్టి ఆ కలశంలో సాక్షాత్ పరమేశ్వరే వచ్చి కూర్చోండి. శాస్త్రంలో ఏం చెప్తారు అంటే కలియుగంలో అత్యంత తొందరగా ప్రసన్నమయ్యే దేవుళ్ళు కలవు దుర్గి వినాయకవు. అమ్మవారు అత్యంత తొందరగా ప్రసన్నమై మనం భక్తి అనేది చూడలేదు అంతే. మనం ఎన్ని పనులైనా ఉండే అమ్మవారిని ఒక 5 నిమిషాలు అంతే. జగజ్జననిని ఎప్పుడు దర్శనం చేస్తామో మన కష్టాలంతా నివారణ అయిపోతుంది. దేవుడు తెలుసుకుంటే మన కష్టాలు ఎంత మాత్రమో కన్ను మూసి తెరిచినంతసేపు అంతే కష్టాలు. మళ్ళీ గణపతి హలో దుర్గే వినాయకవు అని దుర్గాదేవి యొక్క స్వరూపం అమ్మవారి స్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే పూజ అదంతా చేస్తారో ఆడవారికి మామూలంగా ఇంట్లో దీపం పెట్టాలా, కడపకు పూజ చేయాలా, తులసి మానకు పూజ చేయాలా అని చెప్తాం. ఏమింటే ఇదంతా కూడాను కళ్యాణ మంగళకర దేవతలు. తులసమ్మ అంటాము, ధాత్రి అంటాము. ఆ అమ్మవారిని ఎంతైతే పూజ చేస్తామో జ్యోతి అంటాము. ఇదంతా స్త్రీలింగాలు. దీపాన్ని పేరు కూడా ఆడవారికి సంబంధించిందేనా?
జ్యోతి ఇంటిలో ఎంత వెలుగుతుందో మన అంధకారాన్ని, మన కష్టాలంతా అంత నాశనం అయిపోతుంది. అందుకే ఇంట్లో దీపం ఉండాలా. దీపం ఎంత ఉంటే అంత అంధకారాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి పూజా స్తోత్రాలు మామూలుగా లలితా సహస్రనామం గాని, విష్ణు సహస్రనామం గాని, సౌందర్య లహరి గాని, దీనికి జాతి మతం కూడా భేదం లేదు. ఎవరైనా సరే చదివేకి రాదా, వింటే చాలు. శృతం హరతి పాపాని. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మనం నమ్ముతాము. శృతం అంటే వేద శాస్త్రాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, అది వింటే దహతి అనేది. అగ్నిదేవుడికి ఏ వస్తువైనా వేయి, ఇది విలువైన వస్తువు, ఇది విలువ కాని వస్తువు అని చూడదు, అన్ని కూడా దహనం చేసేస్తుంది. హరతి అంటే దహించేది. ఏమిటి? పాపాని. మనం మన చెవుల్లో నుంచి